హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ గవర్నమెంట్ కిచెన్. సో ఈ రోజు ఒక మంచి డిఐవైతో మేము ముందుకు వచ్చేసానండి. చాలా రోజుల తర్వాత డిఐవైస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సో చాలా గ్యాప్ వచ్చేసింది. సో ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇష్టమైన డిఐవైతో స్టార్ట్ చేస్తున్నాను. దట్ మీన్స్ హెయిర్ ప్యాక్స్ అన్నమాట. సో ఆల్రెడీ నేను చాలా టైప్స్ ఆఫ్ హెయిర్ ప్యాక్స్ అనేవి చూపించాను. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్తో, మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా హెయిర్ ప్యాక్స్ చేసుకోవచ్చు అనేది నేను ఆల్రెడీ చూపించాను. అండ్ ఈరోజు మై మోస్ట్ ఫేవరెట్ అండ్ నేను ఎక్కువగా వేసుకునే హెయిర్ ప్యాక్ ఒకటి ఈరోజు చూపించబోతున్నాను. సో చాలా మంచిదండి. సో ఫస్ట్ నేను ఆ హెయిర్ ప్యాక్ ఏంటి అనేది అయితే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే అది చూసేయండి, తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ హెయిర్ ప్యాక్ కోసం ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మెంతులు. సో ఫెనుగ్రీక్. సో నా హెయిర్ లెంత్కి బట్టి నేను ఇక్కడ ఫెనుగ్రీక్ అంటే మెంతుల్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను. సో అందరికీ తెలిసిందే మెంతులు మన హెయిర్ గ్రోత్ని ఏ విధంగా ప్రమోట్ చేస్తుంది అనేది అందరికీ తెలిసిందే. ద సూపర్ ఇంగ్రీడియంట్ అనమాట హెయిర్ ప్యాక్స్లో న్యాచురల్గా డిఐవైస్ చేసుకోవాలి అంటే. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కలోంజీ. సో అంటే నల్ల జీలకర్ర అంటారు, బ్లాక్ సీడ్ అంటారు. సో అది నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇది కూడా ద సూపర్ ఇంగ్రీడియంట్ అండి. మన హెయిర్ గ్రోత్ని న్యాచురల్గానే ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే కనుక సూపర్ ఇంగ్రీడియంట్. అలాగే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ 2 సీడ్స్ అనేవి ఇవన్నమాట. సో ఈ 2 సీడ్స్ని నేను సోక్ చేసి పెట్టుకుంటున్నాను. అంటే ఏంటంటే ముందు రోజు నైటే సోక్ చేస్తున్నాను. సో నేను ఆ సోకింగ్ కోసం ఇక్కడ కర్డ్ తీసుకుంటున్నాను అనమాట. సో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ తీసుకున్నాను. మీరు ఎక్కువ తీసుకున్నా కూడా నో ప్రాబ్లం. అండ్ అలాగే కర్డ్తో మనకి నానాలి కాబట్టి, అవి సోక్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇది ఓవర్ నైట్ సోక్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ అప్లై చేసుకోవాలంటే కనుక ముందు రోజే సోక్ చేసి పెట్టుకోవాలి. సో నేను సోక్ చేసి పెట్టుకున్నానండి. ముందు రోజు నైటే సోక్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో చూసారు కదా మనకి ఆ 2 సీడ్స్ కూడా సోక్ అయిపోయినాయి. సో ఇలా మీకు ఎక్స్ట్రా వాటర్ లిక్విడ్ కంటెంట్ ఉంది అని బాధపడకండి. మీకు ఇది గ్రైండ్ చేసే కొద్దీ అంటే స్మూత్ ఫైన్ పేస్ట్ చేసే కొద్దీ కూడా ఇంకా మీకు వాటర్ అవసరం అవుతాయి. నో ప్రాబ్లం. బికాజ్ ఏంటంటే మెంతులు గ్రీజీగా గమ్మీగా ఉంటాయి కాబట్టి సో వాటర్ ఎక్కువ ఉన్నా కూడా నో ప్రాబ్లం. సో నేను దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. సో ఎంత ఫైన్గా పేస్ట్ చేసుకుంటే మీకు అప్లై చేసుకునేటప్పుడు అంత ఈజీగా ఉంటుంది. సో చూసారు కదా నేను ఫైన్గా పేస్ట్ చేసేసుకున్నాను. అండ్ చూసారు కదా మనకి వాటర్ ఇందాక ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది, బట్ కన్సిస్టెన్సీ చూసారా ఎంత థిక్గా ఉందో. మీకు ఇంకా దీన్ని ఉంచే కొద్దీ కూడా ఇంకా థిక్గా అయిపోతుంది అనమాట. సో మీకు థిక్ అనిపిస్తే కనుక మీరు ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకుని మీరు అప్లై చేసుకునే ముందు వాటర్ యాడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఈ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే ఈ కన్సిస్టెన్సీతో అప్లై చేసుకోండి. సో చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంది. అండ్ ఇప్పుడు నేను లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను. సో దట్ ఈస్ హనీ. సో ఈ హనీ కూడా మనకి స్కిన్కి కానీ హెల్త్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిగా మాయిశ్చరైజింగ్గా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది మనకేంటంటే రైనీ సీజన్ అండ్ అలాగే కొంచెం రైనీ సీజన్ వచ్చేసింది అండ్ అలాగే కొంచెం చలిగా ఉంటుంది కాబట్టి ఈ సీజన్లో మన స్కాల్ప్ కానీ మన హెయిర్ కానీ బాగా డ్రై అయిపోతుంది అనమాట. సో అందుకని హనీ యాడ్ చేస్తున్నాను. సో మనకి ఈ హనీ అనేది మన హెయిర్ని స్మూత్గా షైనీగా న్యాచురల్గానే షైనీగా ఉండేలాగా చేస్తుంది. సో అది కూడా నేను ఒక 2 స్పూన్స్ వరకు తీసుకున్నాను. సో మనకి హనీ కూడా బాగా మనకి ఆ మిక్చర్లో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకుంటే అంతే మన సూపర్ హెల్దీ హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా. సో అంతే మన హెయిర్ ప్యాక్ రెడీ అయిపోయింది. సో దీన్ని అప్లై చేసుకోవటమే. సో చూసారు కదండి హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను అప్లై చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఆయిలింగ్ అనేది చేసేసుకున్నాను. సో ముందు రోజు నైటే నేను ఇక్కడ ఆయిలింగ్ చేసుకున్నాను అనమాట హెయిర్కి. బట్ ఇన్ కేస్ మీకు కనుక డ్రై హెయిర్ నార్మల్ హెయిర్ కనుక ఉండుంటే అంటే వితౌట్ ఆయిల్ కనుక మీ హెయిర్ ఉన్నట్లయితే మీరు ఆ హెయిర్ ప్యాక్లో కూడా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. సో మీ ఇష్టం అది. నేను ఇక్కడ ఆల్రెడీ పెట్టేసుకున్నాను కాబట్టి ఆయిల్ ఆ ప్యాక్లో నేను యాడ్ చేసుకోవట్లేదు. ఆర్ ఎల్స్ మీకు ఇంకా డ్రై హెయిర్ అండ్ ఫ్రిజీ హెయిర్ ఉన్నట్లయితే కనుక
మీరు విటమిన్ ఈ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీ ఇష్టము, ఏదైనా ఒక ఆయిల్ అనేది యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది స్కాల్ప్ మీద, స్కాల్ప్కి అప్లై అయ్యే విధంగా చూసుకోవాలన్నమాట. చూసారు కదా, నేను స్కాల్ప్కి అప్లై చేసేసుకున్నాను. అంటే మెయిన్గా మనకి రూట్స్ దగ్గర నుంచే మనకి ఆ హెల్దీనెస్, ఆ గ్రోత్ అనేది ఉంటుంది కాబట్టి సో మెయిన్గా రూట్స్ అంటే స్కాల్ప్ దగ్గర ఎక్కువ అప్లై చేసే విధంగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే రిమైనింగ్ లూజ్ హెయిర్కి అనమాట. సో ఇక్కడ చూసారు కదా, నేను అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ చేస్తున్నాను. బికాజ్ ఏంటంటే అది గమ్మీగా ఉంటుంది, పైన ఉంటుంది కాబట్టి మన స్కాల్ప్ దాకా వెళ్ళాలి అంటే కనుక కొంచెం అలా మసాజ్ చేసుకుంటేనే ఆ స్కాల్ప్ వరకు వెళ్తుంది, లేకపోతే పైన ఉంటుంది. సో నేను మొత్తం అప్లై చేసుకున్నాను, మసాజ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇలా టై చేసేసుకోండి. సో టై చేసుకుని ఇలా మినిమం ఒక 1 అవర్ ఉంచుకోండి. సో ఉంచుకోలేని వాళ్ళు లేదా సైనస్ ప్రాబ్లం అలా ఉన్నవాళ్ళు తక్కువగా ఒక 30 మినిట్స్ అయినా ఉంచుకోండి. 30 మినిట్స్ ఉంచుకుని తర్వాత ఒక మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకుంటే మీకు ఒక మంచి హెల్దీ హెయిర్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ ఉంటుంది. సో చూసారు కదండి, హెయిర్ ప్యాక్ చాలా సింపుల్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈరోజు ఒక మంచి హెయిర్ ప్యాక్ అనేది చూపించాను. సో చాలా మందికి చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి ఇస్తాయి. అంతేగాని ఎఫెక్టివ్ రిజల్ట్స్ కదా అని వన్ టైం యూస్తో అసలు ఎప్పటికీ రాదండి, అది నమ్మొద్దు. వన్ టైం యూజ్ అంటే రేర్గా ఎక్కడో ఒక మంచిగా పడింది అంటే కనుక అప్పుడు వన్ టైం యూస్తో ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే డిఐవైస్ అంటే హోమ్ మేడ్ ప్రొడక్ట్స్తో చేసిన ఏంటంటే కొంచెం లేట్గా ఉంటుంది ఎఫెక్ట్ అనేది అండ్ లాంగ్ టర్మ్ ఉంటుంది అనమాట. సో అలాంటి ఒక మంచి హెయిర్ ప్యాక్ ఇది. సో నేను చాలా రోజులు, చాలా ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను. సో అలా అని పద్దాకి ఇదే యూజ్ చేయను, నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ ప్యాక్స్ చూపించాను కదా. సో అలా నేను నాకు ఇష్టమైనప్పుడు నాకు ఏది కావాలి ఆ టైంకి, నా హెయిర్ ఎలా ఫీల్ అవుతుంది అని దాన్ని బట్టి నేను డిఫరెంట్గా అనేవి ఆ రోజుకి అప్లై చేసుకుంటాను. అండ్ ఈ రోజు నేను చూపించిన హెయిర్ ప్యాక్ ఈ రోజు అప్లై చేసుకున్నాను కదా. సో నా హెయిర్ అయితే ప్రజెంట్ ఇలా ఉంది. సో దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ దేనికి యూస్ఫుల్ అనేది నేను ఈరోజు చెప్తాను. సో ఫస్ట్ యూస్ చేసింది ఫెనుగ్రీక్ అంటే మెంతులు. సో చాలా మందికి తెలిసిందే అండ్ నేను కూడా చాలా టైప్స్ ఆఫ్ హెయిర్ ప్యాక్స్తో నేను కూడా చూపించాను మెంతులు అనేది. సో ఇది సో ఈ మెంతులు అనేది ఏంటంటే హై ప్రోటీన్ అండ్ నికోటినిక్ యాసిడ్ అనేది ఉంటుందండి. సో దానివల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది అనమాట ఈ నికోటినిక్ యాసిడ్ అనేది. అండ్ మీరు ఏదైనా స్కాల్ప్ ఇష్యూస్ లైక్ డ్రైనెస్ కానీ, బాల్నెస్ కానీ, లేదా డాండ్రఫ్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మీకు ఈ ఫెనుగ్రీక్ అనేది మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి, హెయిర్ ఫాల్ తగ్గించడానికి ఈ విధంగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మందికి తెలిసి ఉంటుంది అండ్ కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. సో కలోంజీ అంటే ఏంటంటే మనకి చాలా మంది బ్లాక్ సీడ్ అంటారు, ఆరల్స్ నల్ల జీలకర్ర అంటారు అనమాట. సో డిఫరెంట్ నేమ్స్. సో తెలుగులో అయితే జనరల్గా నల్ల జీలకర్ర అంటారు. సో ఈ కలోంజీ సీడ్స్ వల్ల యూజెస్ ఏంటి అంటే, సో ఈ కలోంజీ సీడ్స్ అనేవి రిచ్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండి. లైక్ ఏంటంటే మన హెయిర్ గ్రోత్ని అండ్ హెయిర్ గ్రోత్ని ఇంక్రీజ్ చేస్తూ హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది అనమాట. సో దీనిలో మెయిన్గా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయండి. అండ్ మెయిన్గా చెప్పుకునేది ఏంటంటే లినోలిక్ యాసిడ్ అనమాట. సో ఈ లినోలిక్ యాసిడ్ ఏంటంటే మనకి మన హెయిర్ గ్రేయింగ్ అంటే ఏంటంటే వైట్గా అవ్వకోకుండా ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఉంటుంది కదా. సో అలా వైట్ హెయిర్ రాకుండా ఉండటానికి మనకి ఈ లినోలిక్ యాసిడ్ అనేది యూజ్ చేస్తుంది అనమాట. అంటే ఏంటంటే మన హెయిర్ని బ్లాక్గా ఉంచడానికే మనకి ఈ లినోలిక్ యాసిడ్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ సెకండ్ ఏంటంటే ఒమేగా 3 ఉంటుంది. సో ఈ ఒమేగా 3 అనేది మన స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేసి హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ చేస్తుంది. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే థైమోక్వినోన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ అలాగే మన హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుంది. లైక్ ఏంటంటే థిన్నింగ్ ఆఫ్ హెయిర్ అనేది తగ్గిస్తుంది అనమాట. సో ఈ 3 మెడికల్ కాన్స్టిట్యూయెంట్స్ అనేది మన హెయిర్ గ్రోత్కి అండ్ అలాగే హెయిర్ ఫాల్ తగ్గించడానికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ కర్డ్. సో ఈ కర్డ్ వల్ల ఏంటంటే మనకి న్యాచురల్గా డ్రైనెస్ ఏమైనా ఉన్నా కూడా, స్కాల్ప్ డ్రైనెస్ ఉంటుంది కదా. సో ఆ స్కాల్ప్ డ్రైనెస్ తగ్గించడానికి మనకి కర్డ్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఏంటంటే న్యాచురల్ కండిషనర్గా యూజ్ అవుతుంది. అండ్ అలాగే డాండ్రఫ్ అలాంటిది ఏమైనా ఉన్నా కూడా కర్డ్ వల్ల అనేది తగ్గిపోతుంది. అండ్ ఫోర్త్ యూజ్ చేసింది మనం హనీ.
సో ఈ హనీలో మనకి ఎమోలియంట్ అండ్ హ్యూమెక్టెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఈ ఎమోలియంట్ అండ్ హ్యూమెక్టెంట్ ప్రాపర్టీస్ ఏంటంటే మన హెయిర్ గ్రోత్ ని అండ్ అలాగే మన స్కాల్ప్ ని అండ్ హెయిర్ అనేది మాయిశ్చరైజింగ్ గా ఉంచడానికి యూజ్ అవుతుంది. సో జనరల్ గా హనీ అనేది మనకి మాయిశ్చరైజింగ్ గా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ ఎమోలియంట్ అనేది మన హెయిర్ ఫాలికల్స్ ని స్మూత్ చేసి న్యాచురల్ గానే మన హెయిర్ కి ఒక షైనీనెస్ అనేది ఇస్తుంది. అండ్ అలాగే హ్యూమెక్టెంట్ ఏంటంటే మాయిశ్చరైజింగ్ గా ఉండటానికి, ఏదైతే మన డ్రై హెయిర్ కానీ డ్రై స్ట్రాండ్స్ ఏదైనా ఉంటుంది కదా, సో అవన్నీ కూడా మనకి మాయిశ్చరైజింగ్ గా ఉంచడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఓవరాల్ గా ఇది మనకి డ్రైనెస్ ని తగ్గించి ఒక న్యాచురల్ లస్టర్ హెయిర్ అనేది మనకి ఈ హనీ వల్ల వస్తుంది. సో చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఒక మంచి హెయిర్ ప్యాక్ అనేది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో చూసారు కదా, చాలా సింపుల్ హెయిర్ ప్యాక్ ఇది. అండ్ దీనిలో కొంచెం కష్టమైనది ఏంటి అంటే అప్లై చేసుకునేటప్పుడు అండ్ అలాగే హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు. సో కొంచెం మనకి గమ్మీగా ఉంటుంది కాబట్టి అప్లై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనకి స్కాల్ప్ కి తగిలేలాగా మనం చేసుకోవాలన్నమాట. సో అప్లై చేసుకుని కొంచెం మసాజ్ లా చేసుకుంటే మనకి స్కాల్ప్ అనేది తగులుతుంది. సో అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే హెయిర్ వాష్ కి, సో ఇది కొంచెం గమ్మీగా ఉంటుంది కాబట్టి హెయిర్ అనేది కొంచెం అతుకుపోయినట్టు ఉంటుంది. సో హెయిర్ వాష్ అనేది కొంచెం ఎక్కువ టైం అనేది పడుతుంది అనమాట. అండ్ అలాగే మీరు హెయిర్ వాష్ చేసుకున్నా కూడా అక్కడక్కడ మీకు ఆ మెంతులు గమ్ ఉంటుంది కాబట్టి అక్కడక్కడ ఉన్నట్లు అనిపిస్తుంది. బట్ నో ప్రాబ్లం, మీరు ఫైన్ గా పేస్ట్ చేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది ఉండదు. బట్ ఇన్ కేస్ మీకు అతుక్కున్నా కూడా మీకు హెయిర్ డ్రై అయ్యే కొద్దీ కూడా అయిపోతాయి అనమాట. సో చాలా సింపుల్ హెయిర్ ప్యాక్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ హెయిర్ ప్యాక్ అనమాట. సో ఎవరికన్నా ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ కానీ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటున్నా లేకపోతే హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు అనే వాళ్ళకి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా మంచి హెయిర్ ప్యాక్. సో నేను అప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను, బట్ మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. సో ఎప్పుడు కూడా మీకు ఫస్ట్ యూజ్ కే రిజల్ట్ అనేది అంత ఎక్కువ కనిపించదు. స్మూత్నెస్, షైనీనెస్ అనేది అప్పటికప్పుడైతే కనిపిస్తుంది, కానీ హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ గ్రోత్ అనేది ఫస్ట్ యూజ్ గా ఎప్పుడు కూడా కనిపించదు అనమాట. సో మీకు మంచి రిజల్ట్ అనేది కనిపించాలి అంటే మీరు కంటిన్యూస్ గా హెయిర్ వాష్ ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటారో సో అలా కంటిన్యూస్ గా ఒక 1 month ట్రై చేయండి. ఆర్ మీకు ఒక మినిమం 3 to 4 వాషెస్ వరకు ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది మీరే చూస్తారు. సో 100% మంచి రిజల్ట్ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ మీ అందరికి ఈ మంచి హెయిర్ ప్యాక్ అనేది నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో ట్రై చేస్తే మీకు రిజల్ట్ ఎలా ఉందో కూడా నాతో కామెంట్ సెక్షన్ అనేది షేర్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మరెన్నో డిఫరెంట్ డిఐవై ప్యాక్స్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. వెంటనే నేను పెట్టిన నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. సో నెక్స్ట్ టైం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.